హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతి బ్లాగ్స్ అండి. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? బాగున్నారు మీరందరూ? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి చికెన్ వంకాయ కూర అండి. అంటే వంకాయ చికెన్ అంటారు కదా, టమాటా వేసి ఈగురుగా ఏ విధంగా వండుతారన్నది నేను చూపిస్తాను. ముందు 1/2 kg చికెన్ని ఈ విధంగా కడిగి శుభ్రంగా పెట్టేసుకోండి. అలాగే సాల్ట్ వాటర్లో ఈ విధంగా వంకాయలను 1/2 kg కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2 టమాటాలండి, అలాగే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 1 ఉల్లిపాయ, అలాగే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, మంచి నూనె, అలాగే సాల్ట్ అండి. ముందుగా మనము ఈ విధంగా స్టవ్ అన్నది వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. కళాయి వేడెక్కగానే కూరకు తగినంత ఆయిల్ని ఈ విధంగా వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ కూర తీసుకుంటారో అంత క్వాంటిటీ మాత్రమే యాడ్ చేసుకోండి ఆయిల్ని. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో మొత్తంగా ఫ్రై చేసుకోవాలి. ఈ 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత కూరకు తగినంతగా పసుపు, అంటే 1 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ అన్నది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది ఫ్రెండ్స్. తర్వాత కూరకి కొంచెం సాల్ట్ అనేది తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తంగా కలుపుకోవాలి. పసుపు అలాగే సాల్ట్ అనేది పట్టే విధంగా ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అన్నది యాడ్ చేసుకుందాం. చూసారు కదా, కొత్తిమీర కూడా నూనెలో బాగా ఫ్రై అయ్యే విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని 1 నిమిషం బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత కూరకు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కూరలో కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాల్లో అల్లం వెల్లుల్లిపాయ మగ్గే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూస్తున్నారు, ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. 2 నిమిషాల పాటు మగ్గితే చాలు. తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటాని కూడా యాడ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కాబట్టి నేను టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు టమాటా మొత్తం కూడా బాగా కలిసే విధంగా గరిటెతో ఈ విధంగా కలిపేసేయండి. తర్వాత టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. చూసారు కదా, టమాటా 2 నిమిషాలు అయిందండి, బాగా మగ్గిపోయింది. చూడండి, నేను గరిటెతో కలుపుతున్నాను. చూసారు కదా, ఊరికినే మెత్తబడిపోతుంది కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా చికెన్ బాగా కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి గరిటెతో. ఇలా కలిపేసినాక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేసి ఇంకిపోవాలి కాబట్టి, వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆ వాటర్ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది మనం బయటకు వచ్చే వరకు మూత పెట్టుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ అన్నది బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. వంకాయ ముక్కలు కట్ చేసి ముందుగానే సాల్ట్ వాటర్ ఉంచుకోవడం వల్ల ఇలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా మొత్తంగా కలిపేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ వంకాయ బాగా మగ్గే వరకు 5 నిమిషాల పాటు మూత పెడదామండి.
చూసారు కదా 5 నిమిషాలు అయింది. ఇంకా వంకాయ ఇంకొంచెం ఆగాల్సిందండి. మరో 2 నిమిషాలు ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకో 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాము. చూడండి ఇప్పుడు బాగా మగ్గింది కదా. ఇప్పుడు కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నాను. మీరు ఎంత కూర తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఈ విధంగా కారం వేసేసుకొని కారం బాగా పట్టే విధంగా గరిటెతో కలుపుకోవాలండి మొత్తం. అలా 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆ కారం అన్నది పచ్చి వాసన పోవాలి, అది కూడా కూరకి బాగా పట్టాలి కాబట్టి. ఈ విధంగా కలిపేసుకున్నాక కూరకు తగినంత ఆయిల్ అలా బయటకు వచ్చింది కదా, కూరకు తగినంత వాటర్ని పోసుకోవాలండి. చూసారు కదా, ఈ మొత్తం కూరని ఈ విధంగా గరిటెతో కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలండి బాగా. ఈ వాటర్ మొత్తం కూడా బాగా ఎగిరిపోయే వరకు ఉంచాలి. మధ్యలో ఒకసారి 2 సార్లు మీరు చూసుకోండి మూత తీసి, ఎందుకంటే సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు. చూసారు కదా, కూర మొత్తం కూడా బాగా ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలిపేసేసి మొత్తంగా డిష్ అవుట్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వంకాయ చికెన్ అన్నది రెడీ అయిపోతుందండి. సరేనా? మీరందరూ కూడా కంపల్సరీగా మీ ఇంటిగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నేను చెప్పిన విధానం కానీ చూపించిన విధానం కానీ మీకు నచ్చితే కంపల్సరీగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.